రష్యా విదేశాంగ శాఖ బృందం, రష్యాకి సంబంధించినటువంటి వాణిజ్య శాఖ బృందం, రష్యాకి సంబంధించిన రక్షణ శాఖ బృందానికి సంబంధించిన ముగ్గురు అధికారులు కూడా భారతదేశానికి వచ్చారు. ఢిల్లీలో మీటింగ్ అవుతున్నారు. మన దేశం తరపున ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేశారు. అట్లాగే రష్యన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ అండ్రే రుడెంకో వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి భారత్ యొక్క సందేహాలని వాళ్ళ రష్యన్ బృందానికి చెప్తే రష్యన్ బృందం పుతిన్‌తో మాట్లాడి క్లారిటీ ఇస్తుంది. నెంబర్ 1. రెండోది, మనం ఆయిల్ ఇప్పుడు భారీగా కొంటున్నాం, గ్యాస్ ఇప్పుడు భారీగా కొంటున్నాం. మనం రూపాయల్లో ఇస్తామంటున్నాం. వాళ్ళు రూబెల్స్‌లో కావాలా లేకపోతే గనక యువాన్స్‌లో కావాలా? వాళ్ళకి రూబెల్స్‌లో ఇవ్వడానికి కూడా మనం సిద్ధం. కానీ యువాన్స్‌లో అడుగుతున్నారు. యువాన్స్‌లో అంటే మనకి తలనొప్పి. అంటే చైనా కరెన్సీ. దాన్ని బలోపేతం చేయడం. ఆ విషయాల మీద మనం చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాం. అదే సందర్భంలో S-400 మరిన్ని కావాలంటున్నాం. ఇస్తానికి రెడీ అంటోంది రష్యా. అలాగే ఆయిల్‌తో పాటు ఎల్ఎన్‌జీ గ్యాస్ 50 సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్‌లో ఎల్ఎన్‌జీ గ్యాస్ మనకు సప్లై చేయడానికి రష్యా ఒప్పుకోవడం, మనం కొనుక్కోవడానికి సిద్ధపడటం అన్నది కీలక పరిణామాలు.